మనిషి జీవితాన్ని మార్చేందుకు పెద్ద సంఘటనలే కావాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు ఒక చిన్న అబద్ధం, ఒక నిర్ణయం లేదా ఒక ఆలోచనే జీవితాన్ని పూర్తిగా మార్చేస్తాయి. డబ్బు, నమ్మకం, కష్టం, ఆశ, మోసం, విజయాల మధ్య సాగిన 3 జీవిత కథలు. ఈ కథలు కేవలం వినోదం కోసం కాదు, మన జీవితానికి విలువైన పాఠాలు నేర్పించడానికి. ఈ కథను చివరి వరకు చూడండి, ఎందుకంటే ప్రతి కథ చివరిలో ఒక గొప్ప నిజం దాగి ఉంది. గోపాలపురం అనే గ్రామం ఉంది. ఆ గ్రామంలో అందరూ ఒకరికొకరు తెలిసిన వాళ్లే. ఆ ఊరు పచ్చని చెట్లతో, నదులతో ఎంతో అందంగా ఉండేది. ఇలా ఉండగా ఆ ఊరిలోనే రామయ్య అనే ఒక అతను, తన భార్య సీతమ్మ ఉండేవారు. వాళ్లకి 2 కూతుర్లు. పెద్దమ్మాయి శారద, చిన్నమ్మాయి సుమతి. శారద చాలా మంచిది, అలానే బాగా కష్టపడేది. సుమతి అలా కాదు, తన గురించి తాను ఆలోచించుకునేది. రామయ్య అనారోగ్యం కారణంగా మరణిస్తాడు. సీతమ్మ బాధపడుతూ వాళ్ల కూతుర్లతో ఇలా అంటుంది: అమ్మా, మీ నాన్నగారు లేరన్న విషయం నేను జీర్ణించుకోలేకపోతున్నాను. బాధపడకమ్మా, నీకు నేను సుమతి తోడుగా ఉన్నాం. అది కాదమ్మా, నా బెంగంతా మీ భవిష్యత్తు గురించే. ఏం కాదమ్మా, నువ్వేం బెంగ పెట్టుకోకు, మేమున్నాంగా, మేం చూసుకుంటాం. నువ్వు విశ్రాంతి తీసుకో, ఎక్కువగా ఆలోచించకు. మన ఇల్లు గడవడానికి నేను రేపే పనిలో చేరతాను. అవునమ్మా, నేను అక్కతో పాటు పనిలో చేరతాను. ఈ వయసులో మీకెందుకమ్మా అంత కష్టం? నేనే ఏదో ఒక పనిలో చేరతాను. అమ్మా, నీకిప్పుడే ఒంట్లో బాగుండటం లేదు. మళ్ళీ ఇప్పుడు నువ్వు పనిలోకి అవన్నీ ఎందుకమ్మా? మేం చూసుకుంటామంటున్నాంగా. నువ్వింకేం మాట్లాడకు, నువ్వింటి దగ్గరే ఉండి విశ్రాంతి తీసుకో. అలా 2 కూతుర్లు వాళ్ళమ్మకి సర్ది చెబుతారు. మరుసటి రోజు ఉదయాన్నే శారద ఇంకా సుమతి 2 పనికోసమని ఊర్లోకి వెళ్తారు. అలా వాళ్ళిద్దరూ ఒక భోజనం హోటల్లో పనికి చేరుతారు. అమ్మా, నేను చెల్లి ఒక భోజనం హోటల్లో పనికి కుదిరాం. ఎందుకమ్మా, నేను చేస్తాను కదా, మీరింటి దగ్గరుండి ఇంటి పనులు చూసుకోండి. అమ్మా, నీకు చెప్పాను కదా, ఏం మాట్లాడకని. నువ్వింటి దగ్గరుండు, ఎక్కువగా ఆలోచించకు. అలా శారద వాళ్ళమ్మకి చెబుతుంది. అలా వాళ్ళిద్దరూ భోజనం హోటల్లో పనిచేస్తూ ఉంటారు. కొంతకాలం గడుస్తుంది. సుమతి, మనం ఎంతకాలమని ఇలా పనులు చేసుకుంటూ ఏ రోజు దారోజే తెచ్చుకొని తింటూ ఉంటాం? అవునక్క, నేను పనులు చేయలేకపోతున్నాను. నా దగ్గర ఒక ఆలోచన ఉంది. మనం ఎన్ని రోజులు ఆ హోటల్లో పనిచేశాం కదా, చాలామంది టిఫిన్ కోసమే వచ్చేవాళ్లు. కానీ అక్కడ టిఫిన్ అంత రుచిగా ఉండేది కాదు, పైగా చాలా ఖరీదు కూడా. మనం తక్కువ ఖరీదుతో మంచి టిఫిన్ కనుక పెడితే మనకి మంచి లాభం వస్తుంది. నీ ఆలోచన బాగుంది, కానీ మనం ఈ టిఫిన్ వ్యాపారం మొదలు పెట్టడానికి డబ్బులెక్కడివే? మనం పని చేసేటప్పుడు ప్రతి నెల కొంత డబ్బు దాచాం కదా, దాంతో మొదలు పెడదాం. నా దగ్గర ఏం డబ్బులు లేవు, మొత్తం ఖర్చయిపోయాయి. మరేం పర్వాలేదు, నా దగ్గరున్న దాంతో మొదలు పెడదాం. అమ్మా, నువ్వేమంటావు? నాకు చాలా సంతోషంగా ఉందమ్మా, మీరు వ్యాపారం మొదలు పెట్టే స్థాయి దాకా వచ్చారు. మీ నాన్నగారు ఉండుంటే మీ ఇద్దరినీ చూసి ఎంతగానో గర్వపడేవారు. అలా 2 టిఫిన్ బండి పెట్టుకోవడానికి స్థలాన్ని చూడ్డానికి ఊర్లోకి వెళ్తారు. చెల్లి, మన టిఫిన్ బండి ఊరి మధ్యలో ఉండాలి. ఉదయాన్నే అందరూ బయటకొచ్చే చోటైతే మంచిది. అవునక్క, గుడి దగ్గర లేదా బావి పక్కనైనా బాగుంటుంది. అక్కడ రోజు జనాలు రాకపోకలు చేస్తుంటారు. అక్కడ చూడు చెల్లి, రావి చెట్టు కింద ఖాళీగా ఉంది, నీడుంటుంది, చుట్టూ శుభ్రంగా కూడా ఉంది. నిజమే అక్క, ఇక్కడ పెళ్లి పనులకి పండుగలకి కూడా జనాలు చేరుతారు. మన టిఫిన్ బండి ఉంటే అందరికీ సులభంగా కనిపిస్తుంది కూడా. 2 కొంచెం ముందుకు వెళ్లి ఒక తోపుడు బండిని చూస్తారు. ఇది తోపుడు బండిలాగా ఉంది,
పిండి పాత్రలు గిన్నెలు అన్ని పెట్టుకునేంత చోటు కూడా ఉంది. అవునక్క, కొంచెం రంగు వేసి ముందు చిన్న పలక పెట్టుకుంటే మన బండి చక్కగా కనిపిస్తుంది. మన చేతుల కష్టం మీదే ఈ బండి నిలబడాలి చెల్లి. ఇది మన జీవితానికి కొత్త మొదలు. అక్క, మనం నిజాయితీగా కష్టపడితే ఈ చిన్న బండి నుంచే పెద్ద పేరొస్తుంది. అలా అన్నీ చూసుకొని తిరిగి ఇంటికి వెళ్తారు. అవును అమ్మా, మనం రేపటి నుంచి పిండి వంటలు తయారు చేసుకోవాలి. మనం ఈ వ్యాపారంలో రాణించాలంటే టిఫిన్లు బాగా నాణ్యంగా చేయాలి. అలాగే బయట వాళ్ళకన్నా కొంచెం తక్కువ ధరకే అమ్మాలి. మరుసటి రోజు ఉదయాన్నే శారద వాళ్ళమ్మ సీతమ్మతో ఇలా అంటుంది. అమ్మా, నేను వెళ్ళి కావాల్సిన సరుకులు తీసుకొనొస్తాను. ఒక్కదానివే ఏం వెళ్తావమ్మా, చెల్లిని కూడా తోడుగా తీసుకుని వెళ్ళు. సరే అమ్మా. సుమతి, పద, ఇద్దరం వెళ్ళి మన వ్యాపారానికి కావాల్సిన సరుకులు తెచ్చుకుందాం. సరే అక్క, పద వెళ్దాం. అలా శారద ఇంకా సుమతి ఇద్దరూ వెళ్ళి సరుకులు తెచ్చుకుంటారు. అలాగే వాళ్ళు వ్యాపారానికి చూసుకున్న తోపుడు బండికి రంగులు వేయించి తెచ్చుకుంటారు. మరుసటి రోజు ఉదయం తోపుడు బండి ఊర్లోకి తీసుకెళ్లి వ్యాపారం మొదలుపెట్టారు. సరే సుమతి, నువ్వు చట్నీలన్నీ కవర్లో పెట్టుంచు. నేను ఈలోపు గారెలు పూరీలు వేయిస్తాను. వేడివేడిగా ఉంటే త్వరగా అమ్ముడుపోతాయి. అలాగే అక్క. అలా వాళ్ళిద్దరూ వ్యాపారం చేసుకుంటూ ఉంటారు. మంచి నాణ్యతతో చేయటం వల్ల వాళ్ల వ్యాపారం బాగా సాగుతుంది. అలా కొద్ది రోజుల్లోనే వాళ్ల వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. ఇలా ఉండగా ఒకరోజు సీతమ్మ, అమ్మా, నాకు చాలా సంతోషంగా ఉంది. మీరిద్దరూ మీ సొంత కాళ్ల మీద నిలబడి మంచి స్థాయికొచ్చారు. నాకు ఎంతో గర్వంగా ఉంది. ఇంక మీకు పెళ్లి చేసేస్తే నాకున్న ఆ ఒక్క బాధ్యత కూడా తీరిపోతుంది అని అంటుంది సీతమ్మ. ఇదిలా ఉండగా అదే ఊరిలో ఉన్న గంగాధరం అనే జమీందారు తన ఇద్దరి కొడుకులకి పెళ్లిళ్లు చేయాలని చూస్తూ ఉంటాడు. పెద్ద కొడుకు పేరు శివ. చాలా తెలివైనవాడు. వాళ్ల నాన్నగారి వ్యాపారాలన్నీ చూసుకునేవాడు. చాలా మంచివాడు కూడా. ఇక చిన్న కొడుకు రాఘవ చాలా అమాయకుడు. చిన్నప్పటినుంచి అన్ని వ్యాపారాలు వాళ్ళన్నయ్య చూసుకోవటం వల్ల తనకి వ్యాపారం గురించి అంతగా తెలీదు. మా కొడుకు ఇద్దరికి ఈ ఏడు పెళ్లి చేసేయాలి అని అనుకుంటున్నాను. కానీ నాకు ఒక చిన్న ఆశ ఉంది. ఏమిటయ్యా అది, చెప్పండి. నా కొడుకుకి తల్లి లేదు. ఒకే ఇంటి నుంచి వచ్చిన అక్క చెల్లెళ్ళే నా ఇంటికి కోడళ్ళుగా వస్తే ఆప్యాయతగా అనురాగంగా ఉంటారు. అలాంటి సంబంధం ఏదైనా ఉంటే చెప్పు. మీ ఆలోచన చాలా బాగుంది అయ్యగారు. మీరు అడిగిన విధంగానే ఒక సంబంధం ఉంది. మన ఊర్లోనే సీతమ్మ గారు అమ్మాయిలు ఉన్నారు. వారిది చాలా పేద కుటుంబం. వాళ్ళకి తండ్రి లేరు. అక్కా చెల్లెళ్ళు ఇద్దరే కష్టపడి ఇంటిని నెట్టుకొస్తున్నారు. ఇప్పుడు చిన్న టిఫిన్ బండి పెట్టుకున్నారు. పేదవాళ్ళు అయితే ఏమిటి, పిల్లలు బాగా కష్టపడుతున్నారు అంటున్నావు. మంచి కుటుంబం అంటున్నావే, ఇంకేం కావాలి? సరే అయ్యా, నేను వెళ్ళి వాళ్ళతో మాట్లాడొస్తాను. సరే వెంకటరావు గారు. వెంకట్రావు సీతమ్మ గారి ఇంటికి వెళ్తాడు. ఏమండి సీతమ్మ గారు, ఏమండి సీతమ్మ గారు. ఎవరండి? వస్తున్నాను, ఒక్క నిమిషం. వెంకట్రావు గారు, మీరా? ఏంటి ఇలా వచ్చారు? మరేం లేదండి, మీరు మీ పిల్లలకి పెళ్లి చేయాలనుకుంటున్నారని తెలిసింది. దాని గురించనే మాట్లాడదామని వచ్చాను. లోపలికి రండి. పదండి. మంచినీళ్ళేమైనా తాగుతారా? అవేం వద్దండి, ముందు మీరు కూర్చోండి, మీతో మాట్లాడాలి. ఓ, చెప్పండి. మన ఊరి జమీందారు గంగాధరం గారు ఉన్నారు కదా, వారికి 2 అబ్బాయిలు. వాళ్ళకి మీ 2 అమ్మాయిల్ని ఇచ్చి వివాహం చేద్దాం అనుకుంటున్నారు. మీ నిర్ణయం తెలుసుకోమని పంపించారు. చాలా మంచి వార్త చెప్పారు. గంగాధరం గారి గురించి తెలిసిందే, ఎంతో మంచి వ్యక్తి. అలాంటి సంబంధం మేమెలా కాదనగలమండి. ఒకసారి మీ అమ్మాయిలకు కూడా చెప్పండి, వారి నిర్ణయం కూడా తెలుసుకోవాలి కదా. సరేనండి, మీరు కూర్చోండి, నేను వెళ్ళి చెప్పేసొస్తాను అని చెప్పి సీతమ్మ వాళ్ల కూతుళ్ల దగ్గరికి వెళ్ళి ఇలా అడుగుతుంది. అమ్మా శారదా, సుమతి, మీతో కొంచెం మాట్లాడాలి.
ఏంటమ్మా అది చెప్పు. మరేం లేదమ్మా, మన ఊరి జమీందారు గంగాధరం గారు ఉన్నారు కదా, వాళ్ళిద్దరబ్బాయిలకి మీ ఇద్దరినిచ్చి వివాహం చేద్దామని అనుకుంటున్నారంట. మీ నిర్ణయం తెలుసుకోవడానికి వెంకట్రావు గారిని పంపించారు. మీరేమంటారు? నీ ఇష్టమమ్మా. సుమతి, నువ్వేమంటావు తల్లి? నువ్వెలా అంటే అలానే అమ్మా. నాకెందుకో ఈ సంబంధం బాగుంటుందనిపిస్తుంది. ఎందుకంటే మీరిద్దరూ ఒకే కుటుంబంలో ఉంటారు, ఒకరికొకరు తోడుగా ఉంటారు. అవునమ్మా. అలా అయితే మీకు కూడా ఈ సంబంధం ఇష్టమేనా? నీకిష్టమైతే మాకిష్టమే అమ్మా. సరే అయితే నేను వెళ్ళి వెంకట్రావు గారికి చెప్పొస్తాను అని చెప్పి సీతమ్మ వెంకట్రావు దగ్గరికి వెళ్ళి ఇలా అంటుంది. ఏవండి వెంకట్రావు గారు, మా పిల్లలకి ఈ సంబంధం ఇష్టమే. చాలా సంతోషం అండి. నేను వెళ్ళి గంగాధరం గారికి చెప్పి మంచి రోజు చూసుకొని మీ దగ్గరకు వస్తాను. సరేనండి అని చెప్పి వెంకట్రావు అక్కడ్నుంచి గంగాధరం దగ్గరికి వెళ్తాడు. ఏమండి గంగాధరం గారు, సీతమ్మ గారికి మన సంబంధం ఇష్టమే అని చెప్పారు. చాలా మంచి మాట చెప్పారు వెంకటరావు గారు. మనం వెంటనే పంతులు గారిని పిలిచి ముహూర్తాలు చూడమని చెప్పాలి. అలా కొంతకాలం గడుస్తుంది. శారద శివకి అలాగే సుమతి రాఘవకి వివాహం జరిపిస్తారు. అలా కొన్ని రోజులు గడుస్తాయి. శారదా, నాకు రేపు ఉదయాన్నే భోజనం కట్టివ్వు. నేను రేపు ఉదయమే వేరే ఊరు వెళ్ళాలి, వ్యాపారం పని మీద. ఆ సరేనండి. మీ కుక్కలకేనా లేదా మీ తమ్ముడికి కూడానా? లేదు లేదు, తమ్ముడు రాడు, నేనొక్కడనే వెళ్తున్నాను. అదేంటండి, వ్యాపారం పనుల మీద ఎప్పుడు మీరే వెళ్తారు? మీ తమ్ముడు వెళ్ళడం నేనెప్పుడూ చూడలేదు. అలా ఏం లేదు శారదా, చిన్నప్పటి నుంచి మా నాన్నగారితో నేనే వెళ్ళేవాణ్ణి. వాడికి వ్యాపారం మీద అంత అనుభవం లేదు, అందుకే వాడు వ్యాపారం పనుల్లోకి రాడు అని మాట్లాడుకుని పడుకుంటారు. మరుసటి రోజు ఉదయమే శారద లేచి శివకి భోజనం పెడుతుంది. శివ వ్యాపారం పని మీద పక్కూరికి బయలుదేరతాడు. నాన్నగారు, నేను పక్క ఊరు వెళ్తున్నాను చిన్న పని మీద. ఏం పని మీదరా? అదే నాన్న, మొన్న చెప్పాను కదా, మామిడి తోట ఒకటి బేరం ఉందని. అది ఇప్పుడు తక్కువ ధరకే అమ్మేస్తున్నారు. అది తీసుకుందామని చూస్తున్నాను. సరేరా, జాగ్రత్తగా వెళ్ళిరా. సరే నాన్నగారు. తమ్ముడు లెగిశాక ఒకసారి వాడిని రైస్ మిల్ దగ్గరికి వెళ్ళమనండి. బియ్యం బస్తాలు లోడ్ ఎక్కిస్తున్నారు, దగ్గరుండి చూడమనండి. సరేరా, నేను చెప్తాను. మొత్తానికి శివ తన వ్యాపారం పని మీద పక్కూరికి బయలుదేరతాడు. ఇంతలో రాఘవ కూడా నిద్రలేస్తాడు. సుమతి, నాకు కొంచెం కాఫీ పెట్టివ్వు. అది విని శారద కాఫీ తీసుకుని వస్తుంది. అయ్యో వదినా, మీరు తెచ్చారేంటి? సుమతి లేదా? లేదు రాఘవ, సుమతి బయట వాకిలి తుడుస్తోంది. మా అన్నయ్య ఏడు వదినా? లెగిసినప్పటి నుంచి అసలు కనిపించలేదు. లేదు రాఘవ, మీ అన్నయ్య పక్కూర్లో ఏదో పనుండి వెళ్లారు. ఓ అవునా, సరే వదినా. ఇంతలో సుమతి అక్కడికొస్తుంది. లేచారా? కాఫీ ఏమైనా పెట్టమంటారా? లేదు లేదు, ఇప్పుడే వదిన పెట్టిచ్చింది. ఆ సరేనండి. ఇందాక మావయ్య గారు మిమ్మల్ని అడిగారు, ఒకసారి వెళ్ళండి. సరే సుమతి. రాఘవ వాళ్ళ నాన్నగారి దగ్గరికి వెళ్తాడు. నాన్నగారు నన్ను పిలిచారంట, ఏమిటండి? అన్నయ్య నిన్ను రైస్ మిల్ దగ్గరికి వెళ్ళమన్నాడు. ఈ రోజు బియ్యం బస్తాలు లోడెక్కిస్తున్నారంట. నిన్ను దగ్గరుండి చూసుకోమన్నారు. సరే నాన్నగారు, నేను ఇప్పుడే బయలుదేరతాను అని చెప్పి రాఘవ రైస్ మిల్లుకి వెళ్తాడు. ఇంతలో గంగాధరం వచ్చి ఇంటి తాళాలు అలాగే బీర్వా తాళాలు శారదకిచ్చి ఇలా అంటాడు. అమ్మా శారదా, నువ్వు ఇంటికి పెద్ద కొడవి. ఇక నుండి ఇంటి బాధ్యతలన్నీ నువ్వే చూసుకోవాలి. అయ్యో మావయ్య గారు, ఇప్పుడు ఇవేం వద్దండి. పెద్దవారు మీరుండగా నాకివన్నీ ఎందుకండి? అలాగేం కాదమ్మా, చూసుకో. అలా గంగాధరం ఇంటి బాధ్యతను శారదకి అప్పగిస్తాడు. అది చూసిన సుమతి బాగా కుళ్ళుకుంటుంది. తరువాత రాఘవ ఇంటికి రాగానే సుమతి రుసరుసలాడుతూ ఉంటుంది.
ఏంటి సుమతి, ఏమైంది? ఎందుకలా చిరాగ్గా ఉన్నావు? ఏం చెప్పాలి? మీ ఇంట్లో నేను పని మనిషిని కదా. అదేమిటి అలా అంటున్నావు? మరి అంతే కదా. మీ నాన్నగారు ఇందాక ఇంటి బాధ్యత అంతా మా అక్కకే అప్పగించేశారు. మరి వదిన పెద్దది కాబట్టి ఇంటి బాధ్యతనిచ్చారు. అదేంటి, ఇద్దరికి సమానంగా ఇవ్వాలి కదా. ఇలా ఒక్కరికే బాధ్యతను ఇచ్చేయడమేంటి? అలా ప్రతిరోజు రాఘవతో గొడవ పడుతూ ఉంటుంది సుమతి. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. ఒకరోజు సుమతి కూరగాయలు కొనడానికని వెళ్తుంది. అక్కడ సుమతి కూరగాయలు కొంటూ ఉండగా వెనకాల ఇద్దరు ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. ఆమె గంగాధరం గారి చిన్న కొడలు కదా. అవును. వాళ్ళ మొగుడు ఏం పని చేయడంట కదా, మొత్తం అంతా వాళ్ళ బావగారే చూస్తారంట. మొత్తం వాళ్ళ నాన్నగారి వ్యాపారాలన్నీ తనే చూసుకుంటాడు. ఇలా ఉంటే వీళ్ళకి ఎలాంటి ఆస్తులు రావులే. అప్పుడు మొత్తం అంతా నేనే చేశాను, నువ్వేం చేసావు అంటాడు వాళ్ళ అన్నయ్య. అప్పుడు వీళ్ళు ఏం చేయలేరు. ఇలా వాళ్ళు మాట్లాడుకున్నదంతా సుమతి వింటుంది. కూరగాయలు తీసుకుని సుమతి వెంటనే ఇంటికి బయలుదేరి వెళ్తుంది. ఇంటికి వచ్చి చూసేసరికి రాఘవ మంచం మీద పడుకొని ఉంటాడు. సుమతి కోపంలో ఆ వస్తువుల్ని అటూ ఇటూ విసిరేస్తూ ఉంటుంది. ఏమైంది సుమతి, ఎందుకంత కోపంగా ఉన్నావు? అసలు ఏం జరిగింది? ఎందుకలా వస్తువులన్నీ విసిరేస్తున్నావు? ఏం కాలేదులే, మీరు పడుకోండి. అరే, ఏం జరిగిందో నాకు చెప్తేనే కదా తెలిసేది. బయట నలుగురు 4 రకాలుగా మాట్లాడుకుంటున్నారు. మీరేం పని చెయ్యరని, మీకసలు బాధ్యత అనేదే లేదని, మొత్తం ఇంటి బాధ్యతంతా మీ అన్నయ్య చూసుకుంటున్నారంట. ఇలా ఉంటే తర్వాత మనకి ఈ ఆస్తిలో ఏం వాటా రాదని మాట్లాడుకుంటున్నారు. మీరేమో ఏమీ పట్టనట్టు ఇలా పడుకొనున్నారు. అయ్యో సుమతి, అలాంటివెన్నో బయట వాళ్ళు మాట్లాడుకుంటారు. ఏం మాట్లాడుకున్నా వాళ్ళు నిజాలే మాట్లాడారులేండి. ఇలానే ఉంటే రేపటి రోజుకి మనకి ఏమీ మిగలదు. మీ అన్నయ్య గారు మొత్తం అంతా నేనే కష్టపడ్డాను, నీకెందుకు ఇవ్వాలి అంటారు. అప్పుడు మీ నాన్నగారి ఆస్తిలో మనకి చిల్లిగవ్వ కూడా రాదు. మా అన్నయ్య అలా ఎప్పటికీ అనడు. మా అన్నయ్య గురించి నాకు తెలుసు. ఎప్పుడు ఎవరు ఎలా ఉంటారో ఎవ్వరికీ తెలీదండి. నేను మీకు చెప్పాను చూడండి, నన్ను నేను అనుకోవాలి. ఇప్పుడు ఎందుకంత చిరాకు పడుతున్నావు? ఇప్పుడు ఏం చెయ్యాలో చెప్పు. వెళ్ళి మీ నాన్నగారిని అడగండి, ఆస్తిని ఇద్దరికి సమానంగా పంచేయమని చెప్పండి. రాఘవ వాళ్ళ నాన్నగారి దగ్గరికి వెళ్తాడు. నాన్నగారు, నేను మీతో కొంచెం మాట్లాడాలి. ఏంట్రా రాఘవ, ఏదో చెప్పు. ఇప్పుడు వ్యాపారాలన్నీ అన్నయ్య చూసుకుంటున్నాడు. అలాగే నేను కూడా వ్యాపారాలు చూసుకోవాలనుకుంటున్నాను. కాబట్టి మీరు ఆస్తిని ఇద్దరికి సమానంగా పనిచేయండి. అదేమిట్రా అలా అంటావు? మీరిద్దరు కలిసి ఉండాలి కదా నేను ఎంత చేసింది. లేదు నాన్న, ఆస్తిని ఇద్దరికి సమానంగా పనిచేయండి అని చెప్పి రాఘవ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. గంగాధరంకి రాఘవ అలా ఎందుకు మాట్లాడాడో అర్థం కాలేదు. తర్వాత రోజు ఉదయాన్నే గంగాధరం ఇదంతా శివకు చెప్తాడు. తమ్ముడిష్టం నాన్న, తమ్ముడు అన్నట్లే చెయ్యండి. దీనిలో నాకు అభ్యంతరం ఏమీ లేదు. అది కాదురా పెద్దోడా, నువ్వు ఒక్కసారి తమ్ముడితో మాట్లాడొచ్చు కదా. సరే నాన్న, నేను వెళ్ళి ఒకసారి వాడితో మాట్లాడి చూస్తాను అని చెప్పి శివ రాఘవ దగ్గరికి వెళ్తాడు. ఒరే రాఘవ, నీతో కొంచెం మాట్లాడాలి. ఇంకా నేను మాట్లాడేదేం లేదన్నయ్య, నేనంతా నాన్నగారికి చెప్పాను అని చెప్పి రాఘవ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నాన్న, వాడు నాతో మాట్లాడట్లేదు. మాట్లాడుతుంటే అక్కడి నుంచి వెళ్ళిపోతున్నాడు. ఇంకా వాడికి నచ్చినట్లే చెయ్యండి. సరేరా పెద్దోడా, అలాగే చేద్దాంలే. కొన్ని రోజులకు ఆస్తిని ఇద్దరికీ సమానంగా పంచేస్తాడు గంగాధరం. అయితే రాఘవ గంగాధరంతో ఇలా అంటాడు. నాన్న, నాకిచ్చిన ఆస్తిలో కొంత భాగం అమ్మేసి ఆ డబ్బుతో పక్క ఊరిలో ఒక చిన్న వ్యాపారం మొదలు పెట్టాలనుకుంటున్నాను. అందుకని నేను సుమతి పక్క ఊర్లోనే ఉంటాము. ఈ రోజే బయలుదేరాలని అనుకుంటున్నాము. అదేంట్రా రాఘవ, ఇక్కడే ఉండి వ్యాపారం చేసుకోవచ్చు కదా. ఇక్కడ మన వ్యాపారాలన్నీ అన్నయ్య చూసుకునేవాడు కాబట్టి అన్నయ్యకి ఎక్కువ ఖాతాలు ఉన్నాయి. నేను ఇక్కడ వ్యాపారం చేసినా ఎవరూ నా దగ్గర ఏమీ కొనరు, అన్నయ్య దగ్గరికే వెళ్తారు. అందుకే నేను పక్క ఊర్లో వ్యాపారం చేద్దాం అనుకుంటున్నాను.
సరేనా చిన్నోడా, నువ్వు అన్నట్లే చెయ్యి. అలా రాఘవ సుమతి పక్క ఊరికి బయలుదేరుతారు. అక్కడికి వెళ్ళిన తర్వాత సుమతి రాఘవతో ఇలా అంటుంది. ఇక్కడ మనం ఉండటానికి చాలా సామాన్లు కావాలి. ఇంట్లోకి కావాల్సినవి కొనుక్కోవాలి. ముందు మనం ఎక్కడికన్నా వెళ్ళడానికి ఒక కారు ఉండాలి. అలాగే ఇంట్లోకి చాలా వస్తువులు కావాలి. ఫ్రిడ్జ్ కొనాలి, మంచం కొనాలి. అమ్మో, ఇంకా చాలా ఉన్నాయి. ఇలా నువ్వన్నట్లే కొందాం. మన దగ్గర డబ్బులున్నాయి కదా, వాటితో ఇవన్నీ కొనుక్కుందాం. ఉన్న డబ్బులతో ఇంట్లోకి కావాల్సిన సామాన్లు అలాగే ఒక కారు కొనుక్కుంటారు. అలా కొద్దిగా మిగిలిన డబ్బులతో ఒక చిన్న వ్యాపారం మొదలు పెడతారు. అలా కొంతకాలం బానే గడుస్తుంది. కాని రాఘవకి వ్యాపార లక్షణాలు ఏమీ లేవు కనుక అందరి దగ్గర ఇట్టే మోసపోతాడు. అలా కొద్ది కాలానికి అప్పుల్లో కూరుకుపోతాడు. ఉన్నదంతా అమ్మినా కూడా తీరని అప్పుల్లో కూరుకుపోతాడు రాఘవ. ఈ గొడవంతా పెద్ద మనుషుల్లో పెడతారు. ఏమయ్యా రాఘవ, ఇప్పుడు నువ్వు ఈ అప్పులన్నీ ఎలా తీరుస్తావు? నీ దగ్గర ఉన్నదంతా కూడా అప్పుల్లోనే పోయింది. ఇప్పుడు మిగతా డబ్బు ఎలా చెల్లిస్తావు అది చెప్పు ముందు. నా దగ్గర ఒక్క రూపాయి కూడా లేదండి. ఉన్నదంతా వ్యాపారానికే పెట్టాను, అందులో నష్టపోయాను. నాకున్నవన్నీ అమ్మేసినా కూడా ఇంకా అప్పులే మిగిలాయి. పంచాయితీ జరుగుతూ ఉంటుంది. ఇంతలో శివ వ్యాపారం పని మీద అటుగా వెళ్తూ అక్కడ ఆగి చూస్తాడు ఏమిటా అని. అక్కడ తన తమ్ముడు రాఘవ కనిపిస్తాడు. ఒరే రాఘవ, నువ్వేంట్రా ఇక్కడ? అసలు ఏం జరిగింది? నేను వ్యాపారంలో బాగా నష్టపోయాను అన్నయ్య. అప్పుల్లో కూరుకుపోయాను. నా దగ్గరున్న ఆస్తంతా అమ్మేసినా కూడా ఇంకా అప్పులే మిగిలాయి. దాని గురించి ఇప్పుడు ఈ పంచాయతీ అంతా జరుగుతుంది. నేనప్పుడు నీతో అదే మాట్లాడదామని వచ్చాను. కానీ నువ్వప్పుడు ఎవరి మాట వినిపించుకోలేదు. నువ్వు ముందు వ్యాపార లక్షణాలు నేర్చుకోవాలి. ఎవరు ఎలా ఉంటారన్నది మనకి తెలియదు. అందరినీ గుడ్డిగా నమ్మేయకూడదు. నమ్మితే ఇలానే మోసం చేస్తారు. నేను చాలా పెద్ద తప్పు చేశానన్నయ్య. ఆ రోజు మీరు చెప్పేది వినుండాల్సింది. సరే, ఇప్పటికన్నా తెలుసుకున్నావు కదా, అది చాలు. నువ్వేం కంగారు పడకు, ఇదంతా నేను చూసుకుంటాను అని చెప్పి శివ రాఘవకి ఉన్న మిగతా అప్పు కట్టేసి రాఘవతో ఇలా అంటాడు. ఒరే రాఘవ, జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పటికైనా నువ్వు మన ఇంటికి వచ్చేసాయి. అక్కడ ఉండి వ్యాపార లక్షణాలు అవి నేర్చుకుందువు గాని. ఇంత జరిగాక నేను మళ్ళీ ఎలా రాగలనన్నయ్య? ఆస్తిలో నా భాగం నేను తీసేసుకున్నాను. అది నేను పోగొట్టుకున్నాను. ఇప్పుడు అక్కడికి వచ్చి నేను ఎలా ఉండగలను? ఆస్తిదేముందిరా, ఇప్పుడు కాకపోతే రేపన్నా సంపాదించుకోవచ్చు. నువ్వు ఇప్పుడు వ్యాపార లక్షణాలు అవి నేర్చుకొని నువ్వు పోగొట్టుకున్నదంతా మళ్ళీ తిరిగి సంపాదించుకోవచ్చు. నువ్వు ముందు ఇంటికి నడువు. అమ్మా సుమతి, నువ్వు ముందు వెళ్ళి నీ బట్టలవి సర్దుకొనిరా. మనం ఇంటికి వెళ్దాం. మిగతా విషయాలన్నీ ఇంటికి వెళ్ళాక మాట్లాడుకుందాం. ముందు వెళ్ళి బట్టలన్నీ సర్దుకొని రండి త్వరగా. నన్ను క్షమించండి బావగారు. ఇదంతా జరగడానికి నేనే కారణం. ఆయన్ని బాగా బలవంత పెట్టింది నేనే. సరే అమ్మా, ఇప్పుడు బాధపడినా ఏం లాభం లేదు. పదండి ఇంటికి వెళ్దాం. ముగ్గురు కలిసి ఇంటికి వెళ్తారు. శారదా, మా తమ్ముడు సుమతి ఇద్దరు వచ్చారు ఇంటికి. కానీ సుమతి మాత్రం గుమ్మం దగ్గరే నిలబడి ఉంది. ఒకసారి వెళ్ళి లోపల తీసుకొనిరా. సుమతి, అక్కడే ఉండిపోయావేంటి? లోపలికి రా. ఏ ముఖం పెట్టుకుని లోపలికి రానక్క? బయటి వాళ్ల మాటలు విని సొంత అక్కవైనా సరే నువ్వు నన్ను మోసం చేస్తావని అనుకున్నాను. నన్ను క్షమించక్క. ఇప్పటికైనా తప్పు తెలుసుకున్నావు కదా సుమతి. పదమ్మా లోపలికి. మావయ్య గారు ఎదురు చూస్తున్నారు. జరిగినవన్నీ మర్చిపో. ఇంకా పాత విషయాలేమీ గుర్తు తెచ్చుకోకు, సరేనా? రామ్మ సుమతి, లోపల అలా కావచ్చు నిలబడకు. మావయ్య గారు, నేను అక్కని తప్పుగా అనుకున్నాను. బయటి వాళ్ళేదో అన్నారని మనసులో అనుమానం పెట్టుకున్నాను. ఇప్పుడు నాకు చాలా బాధగా ఉంది. అందరికీ అలాగే అవుతుంది సుమతి. బయట వాళ్ళ మాటలు త్వరగా నమ్మేస్తారు. కానీ ఇంట్లో వాళ్ళ మనసు అంత తేలిగ్గా అర్థం కాదు కదా. అవును మావయ్య గారు, అక్క నాకు ఎప్పుడూ మంచే చేసింది. అయినా నేను చేసిన తప్పు తెలుసుకున్నాను మావయ్య గారు. ఇంకెప్పుడు ఇలాంటి పొరపాట్లు చెయ్యను. అప్పటి నుంచి రాఘవ వాళ్ళన్నయ్య దగ్గరే ఉండి వ్యాపారంలో మెలకువలన్నీ నేర్చుకుంటూ ఉంటాడు. అలా కొంతకాలానికి రాఘవతో శివ ఒక వ్యాపారాన్ని మొదలు పెట్టిస్తాడు.
రాఘవ తన అన్నయ్య దగ్గర నేర్చుకున్న వ్యాపార లక్షణాలతో తన వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకుంటూ ఉంటాడు. కొత్తపల్లి అనే గ్రామంలో వెంకయ్య లక్ష్మి అనే దంపతులు ఉండేవారు. వారికి మురళి అనే ఒక కొడుకు ఉన్నాడు. వెంకయ్య కొత్తపల్లిలోనే కొబ్బరికాయల వ్యాపారం చేసుకునేవాడు. అతనికి పోటీగా మరో కొబ్బరికాయల దుకాణం లేకపోవడం వల్ల అతని వ్యాపారం చాలా బాగా నడిచేది. అలా ఒక రోజు లక్ష్మి, లక్ష్మి, మురళి ఎక్కడున్నాడు? వాడింకా లేవలేదండి. ఏంటి, ఇంకా లెగలేదా? ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. సూర్యుడు నడునెత్తి మీకు వస్తున్నాడు. ఇంకా వీడికి తెల్లారలేదా? వాడికి నువ్వు బాగా గారం చేస్తున్నావు. వెళ్ళి వాడిని లేపు. ఇవాళ కొబ్బరికాయలు లోడు వస్తుంది, అది దింపించాలి. అలాగే కొబ్బరికాయల దొడ్డంతా శుభ్రం చేయించాలి. వెళ్ళి లేపు వాడిని త్వరగా. బానే ఉంది మీ వరస. నా మీద కేకలు వేస్తున్నారేమిటి? వెళ్ళి లేపుతాను, మీరే చెప్పండి వాడికి. లక్ష్మి మురళిని లేపడానికి వెళ్తుంది. ఒరే మురళి, ఒరేయ్ లేవరా. మీ నాన్నగారు ఇప్పటిదాకా నా మీద కేకలు వేశారు నిన్ను లేపలేదని. నువ్వేమో లెగవు. పొద్దుటే మీ నాన్నగారు సుప్రభాతం వెళ్ళలేకపోతున్నాను. నువ్వు బాగానే పడుకుంటున్నావు. లెగిసి వెళ్ళు. మీ నాన్నగారు ఏదో చెప్తున్నారు, ఆ పనేమిటో చూడు. సరే అమ్మా, లెగుస్తున్నాను. పొద్దుటే మొదలు పెడతారు ఇద్దరు, మనశ్శాంతిగా పడుకోనివ్వరు. మురళి వాళ్ళ నాన్న వెంకయ్య దగ్గరకు వెళ్తాడు. నాన్న, పిలిచారంటే ఏంటి? ఇంత పొద్దుపోయింది, ఇంకా దుకాణం తెరవలేదు. త్వరగా వెళ్ళి దుకాణం తెరిచి దొడ్డంతా శుభ్రం చేయి. సరే నాన్న, ఇప్పుడే వెళ్తాను. మురళి దుకాణం దగ్గరకు వెళ్ళి దుకాణం అంతా శుభ్రం చేస్తాడు. ఇంతలో వెంకయ్య కూడా దుకాణం దగ్గరకు వస్తాడు. ఒరే మురళి, దొడ్డంతా శుభ్రం చేసావు కదా? చేశాను నాన్న. మన దగ్గర కొబ్బరికాయలు చాలా తక్కువ ఉన్నాయి, ఇవి సరిపోవు. అసలే పండగ సమయం. నువ్వు పని చెయ్యి, పక్క ఊరిలో గోవిందరావు గారి దగ్గరికి వెళ్ళి ఇంకో 1000 కొబ్బరికాయలు ఇమ్మన్నానని చెప్పు. అన్ని కొబ్బరికాయలు ఎందుకు నాన్న? మన దగ్గర ఉన్నాయి కదా ఇంకా. నేను చెప్పింది చెయ్యిరా, ఇవి ఉన్నా సరిపోవు. ఎందుకంటే ఇప్పుడు పండగ సమయం, అందరూ ఎక్కువగానే కొనుక్కొని పట్టుకెళ్తారు. మనకే మంచి లాభం వస్తుంది. నేను చెప్పినట్లు చేయి వెళ్ళి. సరే నాన్న. మురళి పక్క ఊరిలో ఉన్న గోవిందరావు దగ్గరకు వెళ్తాడు. గోవిందరావు గారు, గోవిందరావు గారు. వస్తున్నాను బాబు, వస్తున్నాను. నేను వెంకయ్య గారి వాళ్ళ అబ్బాయినండి. చెప్పు బాబు, ఏంటి ఎలా వచ్చావు? మా నాన్నగారు 1000 కొబ్బరికాయలు పంపించమని చెప్పారు. నిన్నే కదా పట్టుకెళ్ళారు, అప్పుడే అయిపోయాయా? పండగ సమయం కదండి, అందరూ ఎక్కువగానే పట్టుకెళ్తున్నారు. అందుకే నాన్నగారు ఇంకో 1000 కాయలు పంపించమని చెప్పారు. సరే బాబు, నేను పంపిస్తాను. నిన్న కాయలకి ఈ రోజు 1000 కాయలకి మీ నాన్నగారిని డబ్బులు ఇమ్మని చెప్పు. సరే అండి. మొత్తం కాయలకి ఎంత అయిందో ఒక రసీదు రాసి ఇవ్వండి. సరే బాబు, నేను ఇచ్చి పంపిస్తాను. సరే అండి, నేను ఇంక వెళ్ళొస్తాను అని చెప్పి మురళి అక్కడి నుంచి తన ఊరు బయలుదేరతాడు. నాన్నగారు, గోవిందరావు గారి దగ్గరికి వెళ్ళొచ్చాను. ఆయన వాళ్ళని ఒకరి చేత పంపిస్తానని చెప్పారు. సరే. అలా వాళ్ళ వ్యాపారం మంచిగానే సాగుతూ ఉండేది. ఇలా ఉండగా ఒకసారి వెంకయ్య మురళిని పిలిచి ఇలా అంటాడు. ఒరే మురళి, నువ్వు గోవిందరావు గారి దగ్గరికి వెళ్ళి ఒక 3000 కొబ్బరికాయలు పంపించమన్నానని చెప్పు. 3000 కొబ్బరికాయలు ఎందుకు నాన్న? ఇప్పుడు పండగ సమయం కూడా కాదు కదా. ఎందుకని ఇప్పుడు అన్ని కొబ్బరికాయలు? వెళ్ళరా, పట్టుకొనిరా. నా చిట్కాలతో నేను వాటిని అమ్మేస్తానులే. అలా కాదు నాన్న, ఇప్పుడు ఏం పండగలు లేవు. ఎవరు కొంటారు కొబ్బరికాయలు ఇప్పుడు? అబ్బా, కొంటారులేరా. నువ్వు ముందు గోవిందరావు గారి దగ్గరికి వెళ్ళి ఒక 3000 కొబ్బరికాయలు పంపించమన్నానని చెప్పు. సరే నాన్న, అయితే నేను వెళ్ళొస్తాను.
వచ్చేటప్పుడు మొత్తం ఎంతైందో ఒక రసీదు పట్టుకొని రా. సరే నాన్న, పట్టుకొస్తాను. అని చెప్పి మురళి గోవిందరావు దగ్గరకు వెళ్తాడు. ఏమండి గోవిందరావు గారు, చెప్పు బాబు, ఏమిటి ఎలా వచ్చావు? మా నాన్నగారు ఒక 3000 కొబ్బరికాయలు పంపించమన్నారండి. ఏంటి 3000 కొబ్బరికాయలా? అవునండి. మీ నాన్నకే పిచ్చి ఎవరో పట్టిందేంటి? ఇప్పుడు పండగలు కూడా ఏమి లేవు కదా, ఎవరు కొంటారని కొబ్బరికాయలు? 3000 కొబ్బరికాయలు పంపమని చెప్పారు మీ నాన్న? ఏమోనండి, నేను అడిగాను. మా నాన్నగారి దగ్గర ఏవో చిట్కాలున్నాయంట, వాటిని అమలు చేసి అమ్మేస్తానన్నారు. ముందైతే 3000 కొబ్బరికాయలు పంపించమన్నానని చెప్పమన్నారు. సరే, ఎలాగ అమ్మితే నాకేంటి కానీ నా డబ్బులకు వస్తాయి కదా. ఆ మొత్తం కొబ్బరికాయలకి ఎంత అయిందో ఒక రసీదు మీద రాసిమ్మన్నారండి. సరే బాబు, రాసిస్తాను. మురళి ఆ రసీదు తీసుకుని తిరిగి తన దుకాణం దగ్గరకు వెళ్తాడు. నాన్నగారు, గోవిందరావు గారు రసీదు రాసి ఇచ్చారు, ఇదిగోండి. కొబ్బరికాయలు సాయంత్రం లోపు పంపిస్తారంట. సరేరా. అలా కొద్దిసేపు గడిచేసరికి కొబ్బరికాయలన్నీ గోవిందరావు నౌకరి తీసుకుని వస్తాడు. ఒరే మురళి, కొబ్బరికాయలు వచ్చినట్టున్నాయి చూడు. నాన్న, కొబ్బరికాయల బండి వచ్చేసింది. మొత్తం కాయలన్నీ లోపల సర్దించు. సరే నాన్న. ఏమయ్యా, మొత్తం కొబ్బరికాయలన్నీ లోపలికి సర్దండి. సరే బాబు. అన్నీ ఓ పక్కకు పెట్టండి, చిందరవందరగా విసిరేయకండి. బాబు, ఇప్పుడు ఇన్ని కొబ్బరికాయలు ఎలా అమ్ముతారు? ఇప్పుడు పండగలు కూడా ఏమీ లేవు. ఎవరు కొంటారు ఇప్పుడు? కొబ్బరికాయలు ఎన్ని తెప్పించారు? ఏమోనయ్యా, నాకు అదే అర్థం కావట్లేదు. మా నాన్నగారు తెప్పించారు, ఏం చేస్తారో నేను చూడాలి. మీరు పని త్వరగా చెయ్యండి, ఇప్పటికే చాలా ఆలస్యమైంది. సరే బాబు. అలా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. కొద్దిసేపటికి ఆ వ్యక్తి మురళితో ఇలా అంటాడు. మొత్తం కొబ్బరికాయలన్నీ సర్దేశాం, ఒకసారి చూసుకోండి. సరే, మీరు ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి మీకు డబ్బులు అవి తీసుకొస్తాను. సరే బాబు. మురళి వెంకయ్య దగ్గరకు వెళ్ళి ఇలా అంటాడు. నాన్న, కొబ్బరికాయలు మొత్తం సర్దించేశాను. సరే, మొత్తం కొబ్బరికాయలన్నీ లెక్క చూసావా? చూశాను నాన్న, 3000 కాయలు ఉన్నాయి. సరే, డబ్బులు తీసుకుని వస్తాను, అప్పటిదాకా బయటే ఉండమని చెప్పాను వాళ్ళకి, వాళ్ళు బయటే ఉన్నారు. ఆ రసీదులో ఉన్న లెక్క చూసి మొత్తం ఎంతైతే అంత పట్టుకుని వెళ్ళి ఇచ్చేసిరా. సరే నాన్న. అని చెప్పి మురళి డబ్బులు తీసుకుని ఆ వ్యక్తికి ఇచ్చేస్తాడు. మరుసటి రోజు ఉదయం వెంకయ్య మురళి ఇద్దరూ కలిసి దుకాణాన్ని తెరుస్తారు. అలా కొద్దిసేపటికి ఒక మహిళ తన దుకాణం దగ్గరకు వస్తుంది. బాబాయ్, నాకు కొబ్బరికాయ ఇవ్వు. ఒక్క కొబ్బరికాయ ఏంటే పిల్ల? అందరూ 3 కొబ్బరికాయలు పట్టుకెళ్తుంటే నువ్వు మాత్రం ఒక్క కొబ్బరికాయ పట్టుకెళ్తున్నావేంటి? అందరూ 3 కొబ్బరికాయలు పట్టుకు వెళ్ళడం ఏంటి? ఇప్పుడు ఏం పండగలు లేవు కదా. ఏంటి, నీకింకా విషయం తెలియలేదా? 3 కొబ్బరికాయలకి పూజ చేసి ఆ 3 కొబ్బరికాయలను ఇంటి గుమ్మం ముందు కట్టాలంట. అలా చేస్తే ఇంటి యజమానికి ఎటువంటి దోషం ఉండదంట. అవునా? ఈ విషయం ఎవరు చెప్పారు? అసలు నాకు తెలియనే లేదే. పక్క ఊరిలో ఒక సాధువు గారు ఉన్నారు. ఆయన చాలా మహిమ గలవారు. ఆయన చెప్పారంట. ఆ పక్క ఊరి వారందరూ అలాగే చేశారు. ఇప్పుడు మన ఊరి వారు కూడా అందరూ అలాగే చేస్తున్నారు. అవునా? అలా అయితే నాకు 3 కొబ్బరికాయలు ఇవ్వు. తీసుకో, నీకు నచ్చినవి తీసుకో అని చెప్పగానే పార్వతి 3 కొబ్బరికాయలు తీసుకుని డబ్బులు ఇచ్చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇదంతా చూసిన మురళి, కొబ్బరికాయలతో పూజ ఏంటి నాన్న? ఇంటి యజమానికి దోషం ఉండడం ఏంటి? అసలు ఎవరు చెప్పారు ఇవన్నీ? ఎవరో చెప్పలేదురా, నేను చెప్పాను కదా నా దగ్గర ఒక చిట్కా ఉందని. అది ఇదే. ఇప్పుడు ఈ పార్వతి వెళ్ళి ఊర్లో అందరికీ చెప్తుంది ఇలా అని. అయ్యో నాన్న, అలా మూఢనమ్మకాలతో వ్యాపారం చేయడం తప్పు కదా. దీనిలో తప్పేముందిరా? మనం వ్యాపారం సాగించడానికి 1,00,000 అబద్ధాలు చెప్తాం. వ్యాపార లక్షణమే ఇది. ఈ కొబ్బరికాయల పూజ గురించి
ఇంటి యజమాని దోషం గురించి ఊరంతా పాకుతుంది. అలా అందరూ వచ్చి కొబ్బరికాయలన్నీ కొనుక్కుని పట్టుకు వెళ్తూ ఉంటారు. మూడు 3000 కొబ్బరికాయలు సాయంత్రానికి అమ్ముడైపోతాయి. చూసావా, నా తెలివితేటలతో పండగ కాని సమయంలో కూడా 3000 కొబ్బరికాయలను ఎలా అమ్మేశానో. దీంతో మనకి 10,000 రూపాయల లాభం వచ్చింది. అవును నాన్న. సరే, ఇంకా నువ్వు దుకాణం మూసేయ్, ఇంటికి వెళ్దాం. వెంకయ్య మురళి ఇద్దరు ఇంటికి బయలుదేరి వెళ్తారు. వెంకయ్య చాలా సంతోషంగా ఉంటాడు. ఇంట్లోకి వెళ్ళగానే లక్ష్మి వెంకయ్యను చూసి, అమ్మయ్య వచ్చారా? మీరు 3 కొబ్బరికాయలు తెచ్చారా ఇంటికి? 3 కొబ్బరికాయలు తేలేదు గాని మొత్తం కొబ్బరికాయలన్నీ అమ్మగా వచ్చిన 10,000 రూపాయల లాభం మాత్రం తెచ్చాను. అదేమిటి, కొబ్బరికాయలు తేలేదా? సరే గాని ముందు మీ చెయ్యి ఇలా పెట్టండి, ఈ తాయెత్తు కడతాను. నీకు ఈ తాయెత్తు ఎక్కడిది? ఎవరిచ్చారు నీకిది? మీకు ఈ విషయం తెలీదా? 3 కొబ్బరికాయలకు పూజ చేసి దాన్ని గుమ్మానికి కడితే ఇంటి యజమానికి ఎటువంటి దోషం ఉండదట. ఇందాకే ఒక స్వామీజీ వచ్చి చెప్పారు. ఆయన దగ్గరే ఈ తాయెత్తును కొన్నాను 20,000 రూపాయలు ఇచ్చి. ఇది చాలా మహిమగల తాయెత్తట. ఆ గురువుగారు చెప్పారు, మీకంతా మంచే జరుగుతుందని ఈ తాయెత్తును కొన్నాను. అయ్యో, ఎంత పనిచేసావు నువ్వు. అసలు 20,000 రూపాయలు పెట్టి తాయెత్తు కొనవేంటి? అసలు ఆ కొబ్బరికాయల పూజ నేనే చెప్పాను అందరికీ. ఈ మూఢనమ్మకం వల్లనే మన కొబ్బరికాయలన్నీ కొన్నారు అందరూ. నువ్వెంత పనిచేసావు అసలు? అవునా, ఇదంతా మీరు చేసిన నిర్వాహకమేనా? నాకేం తెలుసు? మీ గురించి నేను ఈ తాయెత్తును కొన్నాను. ఇందులో అమ్మ తప్పేమీ లేదు నాన్న. మీరు ఎలాగైతే మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేయాలని వారందరికీ ఒక మూఢనమ్మకాన్ని ఇచ్చారో, అలాగే ఆ సాధువు కూడా అమ్మ మూఢనమ్మకంతో ఆడుకొని 20,000 రూపాయలు తీసుకుని వెళ్ళిపోయాడు. దీనిలో ఎవరి తప్పు లేదు. మీరే కనుక అలా మూఢనమ్మకం పుట్టించకుండా ఉండుంటే అంతా బాగానే ఉండేది. ఇప్పుడు బాధపడి ఏం లాభం లేదు. మనం చేసిందే మనకి తిరిగి వస్తుంది అని మురళి చెప్పగానే వెంకయ్య తన తప్పును తెలుసుకుని బాధపడుతూ ఉంటాడు. లాభం కోసం మనం చెప్పే చిన్న అబద్ధం ఇతరుల మనసుల్లో పెద్ద మూఢనమ్మకంగా మారుతుంది. ఆ మూఢనమ్మకం వల్ల మన వ్యాపారం నడిచినా అది మన ఇంటి గడప దాటినప్పుడు మనకే గాయంగా మారుతుంది. ఇతరుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని సంపాదించిన డబ్బు చేతిలో ఉన్నా మనకు ప్రశాంతత ఇవ్వదు. ఎందుకంటే అబద్ధంపై నిలబడ్డ లాభం నిజాన్ని తట్టుకోలేదు. మనము విత్తిన విత్తనాలే ఒకరోజు ఫలాలుగా తిరిగి వస్తాయి. మంచైతే మంచి, మోసమైతే బాధ. కాబట్టి వ్యాపారమైన జీవితమైన నిజాయితీ, నైతికతతో నడిచినప్పుడే లాభం కంటే గొప్పదైన మనశ్శాంతి, గౌరవం మనకి దక్కుతాయి. వెంకటాపురం అనే గ్రామంలో 2 యువకులు ఉండేవారు. వారి పేర్లు రవి, అర్జున్. వారిద్దరిది మధ్యతరగతి కుటుంబమే. వాళ్ళ తల్లిదండ్రులు వ్యవసాయం చేసుకుంటూ వాళ్లను చదివిస్తూ ఉంటారు. ఇద్దరూ బాగా చదువుకుని వారి కాలేజీలో అందరికన్నా ఉత్తమ మార్కులు తెచ్చుకుంటారు. నాన్న, మా కాలేజీలో జరిగిన పరీక్షా ఫలితాలు వచ్చేసాయి. నాకు చాలా మంచి మార్కులు వచ్చాయి నాన్న. చాలా మంచి మాట చెప్పారు అబ్బాయి. నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంతకీ నీ స్నేహితుడు రఘు ఉన్నాడు కదా, వాడికి ఎలాగొచ్చాయి? వాడికి కూడా చాలా మంచి మార్కులు వచ్చాయి నాన్న. మేమిద్దరమే మా కాలేజీలో ఉన్నత మార్కులు సంపాదించింది. పోనీలే నాయనా, మా కష్టానికి మీరిద్దరూ మంచి ఫలితాన్ని ఇచ్చారు. మమ్మల్ని గర్వపడేలా చేశారు. ఇంతకీ మీ అమ్మకు చెప్పావా ఈ విషయం? లేదు నాన్న, ఇంకా చెప్పలేదు. ఇప్పుడే తెలుసుకొని వచ్చాను. ముందు మీకే చెప్పాను. ఏమే లక్ష్మి, మన వాడికి మనం జరిగిన పరీక్షల్లో మంచి మార్కులు వచ్చాయంట. కాలేజీలో మనవాడికి రవికి ఇద్దరికి ఉన్నతమైన మార్కులు వచ్చాయంట. చాలా సంతోషం రా నాన్న. ముందు బెల్లం ముక్క తీసుకుని వస్తాను. మంచి మాట చెప్పావు కదా. సరే అమ్మా. నాన్న, ఇంకో వారం రోజుల్లో మా కాలేజీలో క్యాంపస్ ఇంటర్వ్యూలు జరుగుతాయి. అందులో గనక నేను ఎంపికైతే నాకు పట్నంలో మంచి ఉద్యోగం వస్తుంది.
పోనీలే నాయనా, అలా వస్తే నువ్వన్నా ఈ మట్టి నెల నుంచి కాస్త బయటపడతావు. అవునరా నాన్న, నీకు మంచి ఉద్యోగం రావాలని ఆ దేవుడికి దండం పెట్టుకుంటాను. అర్జున్ వాళ్ళ ఇంట్లో చాలా సంతోషంగా ఉంటారు. ఇదిలా ఉండగా మరోవైపు రవి కూడా వాళ్ళ తల్లిదండ్రులకు తనకు వచ్చిన మార్కుల గురించి చెప్తాడు. నాన్న, మొన్న జరిగిన పరీక్షా ఫలితాలు వచ్చేసాయి. నాకు చాలా మంచి మార్కులు వచ్చాయి నాన్న. అలాగే నా స్నేహితుడు అర్జున్కు కూడా మంచి మార్కులు వచ్చాయి. మేమిద్దరం మొత్తం మా కాలేజీలోనే ఉన్నత మార్కులు తెచ్చుకున్నాం. చాలా సంతోషం నాయన, నీ కష్టానికి తగ్గ ఫలితం దక్కింది. అవునండి, చాలా కష్టపడి చదివాడు. పరీక్ష సమయంలో అయితే రాత్రులు అసలు పడుకునేవాడే కాదు. అలా చదువుతూనే ఉండేవాడు. వాడి కష్టానికి తగ్గ మార్కులే వచ్చాయి. అవును సీత, వాడి కష్టానికి తగ్గట్టే వచ్చాయి మార్కులు. చాలా సంతోషంగా ఉంది నాకు. అవునండి, ఇప్పుడు ఊర్లో అందరికీ చెప్పుకుంటాను, నా కొడుకు కాలేజీలోనే ఫస్ట్ వచ్చాడని. చాలా సంతోషంగా ఉంది. అలా కొద్దిసేపటికి సుబ్బారావు బయటకు వస్తాడు. ఊర్లో వెళ్తూ ఉండగా రామయ్య ఎదురుపడతాడు. ఏమండి సుబ్బారావు గారు, ఆగండి ఆగండి. రామయ్య గారు, మీ దగ్గరికే వద్దామనుకుంటున్నానండి. అవునా అండి, మావాడు ఇప్పుడే పరీక్షా ఫలితాల గురించి చెప్పాడు. చాలా సంతోషంగా ఉందండి. మీ వాడికి కూడా బాగా వచ్చేయండి కదా మార్కులు. అవునండి, ఇందాకే చెప్పాడు. వాడికి అర్జున్కి ఇద్దరికి కాలేజీలో ఫస్ట్ వచ్చిందని. నాకు చాలా సంతోషంగా ఉందండి. అవునండి, ఇప్పుడు ఊళ్ళో అందరూ వీళ్ళ గురించి చెప్పుకుంటున్నారు. ఇదంతా వింటుంటే చాలా గర్వంగా ఉంది. వారిద్దరూ పడిన కష్టానికి తగిన ఫలితం దక్కిందండి. అవునండి, ఇంకా వారం రోజుల్లో క్యాంపస్ సెలక్షన్ ఉన్నాయంట. అందులో మంచి ఉద్యోగం వస్తే ఇంకా వీళ్ళు వెనకకి తిరిగి చూసుకోక్కర్లేదు. క్యాంపస్ సెలక్షన్స్ ఏంటండి? అయ్యో, మీ వాడు మీకు చెప్పలేదా? ఇంకో వారం రోజుల్లో వీళ్ళ కాలేజీలో క్యాంపస్ ఇంటర్వ్యూలు జరుగుతాయంట. అందులో కనుక మన వాళ్ళు సెలక్షన్ అయితే పట్నంలో మంచి ఉద్యోగం వస్తారు. లేదండి రామయ్య గారు, మా వాడు అలాంటిది ఏమీ చెప్పలేదు నాకు. కేవలం మార్కుల గురించి మాత్రమే చెప్పాడు. మీ వాడు ఉద్యోగం తెచ్చుకొని సరాసరి వచ్చి చెబుదామని అనుకుని ఉన్నాడేమో. మిమ్మల్ని ఇంకా సంతోష పెట్టడానికి నేనే ముందు చెప్పేశాను. అదే అయి ఉంటుందిలేండి. అలా వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. సాయంత్రం అయ్యేసరికి సుబ్బారావు రవికి ఇష్టమైన స్వీట్లు తీసుకుని వస్తాడు. సీత, ఈ స్వీట్లు రవికి పెట్టు, వాడికి ఇష్టం కదా. ఉండండి, పిలుస్తాను. ఒరే రవి, ఒరే రవి, ఇలా రారా. వస్తున్నానమ్మా. అమ్మా, చెప్పు, ఏంటి పిలిచావు? అబ్బా, చాలా బాగున్నాయమ్మా. ఒరే రవి, ఇంకో వారం రోజుల్లో మీ కాలేజీలో క్యాంపస్ ఇంటర్వ్యూలు ఏవో జరుగుతాయంట కదరా. అవును నాన్న, ఇంకో వారం రోజుల్లో జరుగుతాయి. వాటిలో ఎంపిక అయితే పట్నంలో ఉద్యోగాలు కూడా వస్తాయి. మరేం లేదు, ఇందాక అలా ఊర్లోకి వెళ్ళాను కదా, అప్పుడు రామయ్య గారు కనిపించారు. ఆయన చెప్పారు అలాగని. నాన్న, నేను మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఏమిట్రా అది? నాన్న, నాకు పట్నం వెళ్ళి ఉద్యోగం చెయ్యాలని అస్సలు లేదు. నాకు వ్యవసాయం అంటే చాలా ఇష్టం. నేను ఇక్కడే ఉండి వ్యవసాయం చేద్దాం అనుకుంటున్నాను. అదేమిట్రా అలా అంటున్నావు? నిన్నింత కష్టపడి చదివించింది నువ్వు సుఖపడతావనే కదా. పట్నంలో మంచి ఉద్యోగం చేసుకోకుండా వ్యవసాయం అది ఎందుకు నీకు, చెప్పు. అది కాదమ్మా, నేను చదువుకున్న టెక్నాలజీ వాడి ఇక్కడ వ్యవసాయం చాలా బాగా చెయ్యొచ్చు. దాంతో మనకి మంచి లాభం కూడా ఉంటుంది. అలాగే నేను చదువుకున్నది వ్యవసాయంపై కూడా ఉపయోగపడుతుంది. అలా కాదురా, ఇప్పుడు నువ్వు బయట వ్యవసాయం చేస్తే నలుగురు ఏమనుకుంటారు? అంత కష్టపడి చదివి వ్యవసాయం చేస్తున్నాడు అనుకుంటారు. ఎందుకు, నువ్వు కూడా మంచిగా ఉద్యోగం తెచ్చుకుని పట్నం వెళ్ళొచ్చు కదా. లేదమ్మా, నాకు పట్నం వెళ్ళి ఉద్యోగం చెయ్యాలన్న కోరిక లేదు. నాకు ఇక్కడే ఉండి వ్యవసాయం చెయ్యాలని ఉంది అని చెప్పి రవి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత సీతమ్మ బాధపడుతూ సుబ్బారావుతో ఇలా అంటుంది. ఏంటండి వీడు ఇలా అంటున్నాడు?
అంత కష్టపడి చదివి వ్యవసాయం చేస్తున్నట్టున్నాడేమిటి? ఇన్ని రోజులు మన దగ్గర ఉన్నాడు కదా, ఒక్కసారే మనల్ని వదిలేసి వెళ్ళాలంటే ఏదోలా అనిపించుంటుంది. అందుకే అలా అంటున్నాడు. రేపు వాళ్ళు లేచాక ఒకసారి మాట్లాడదాంలే. ఏమోనండి, వాడు ఇలాగ ఆలోచించి వాడి జీవితాన్ని పాడు చేసుకుంటాడేమని భయంగా ఉంది. అలా ఏం కాదులే సీత, రేపు వాడితో మాట్లాడదామంటున్నాను కదా. పద వెళ్ళి పడుకుందాం, ఇప్పటికే చాలా ఆలస్యం అయింది. అలా మాట్లాడుకుని అందరూ పడుకుంటారు. తెల్లవారుతుంది. సుబ్బారావు రవిని పిలిచి ఇలా అడుగుతాడు. ఒరే రవి, నువ్వెంత కష్టపడి చదువుకున్నావు, ఇప్పుడు వ్యవసాయం అది ఇది అంటున్నావు. నా మాట విని పట్నంలో వెళ్ళి మంచి ఉద్యోగం తీసుకోవచ్చు కదరా. పట్నంలో మంచి ఉద్యోగం చెయ్యొచ్చు నాన్న, కానీ ఈ కాలం యువత అంతా ఉద్యోగాలకే వెళ్ళిపోతున్నారు. అలా వెళ్ళిపోతే ఇంకా వ్యవసాయం ఎవరు చేస్తారు? నేను చదువుకున్నది ఎంతో కొంత వ్యవసాయానికి ఉపయోగపడాలని కోరుకుంటున్నాను. నన్ను ఒక ప్రయత్నం చేయనివ్వండి. అది జరగకపోతే తర్వాత నేనే పట్నం వెళ్ళి ఉద్యోగం వెతుక్కుంటాను. నాకు ఒక అవకాశం ఇవ్వండి నాన్న. సర్లేరా, నీకు నచ్చినట్లే చెయ్యి అని చెప్పి సుబ్బారావు పొలం దగ్గరకు బయలుదేరుతాడు. పొలం దగ్గర రామయ్యతో, మా వాడిని అడిగానండి, క్యాంపస్ ఇంటర్వ్యూలో ఎంపికైతే మంచి ఉద్యోగం వస్తుంది కదా అని. ఓ అడిగారా? ఏమన్నాడేంటి? వాడికి పట్నంలో ఉద్యోగం చేయడం అంటే ఇష్టం లేదంటండి. ఇక్కడే ఉండి వ్యవసాయం చేద్దాం అనుకుంటున్నాడంట. ఏమిటండి, ఇంత కష్టపడి చదువుకుని వ్యవసాయం చేయడం ఏంటి? అసలు ఏమైంది మీ వాడికి? ఏమోనండి, నాకు అది అర్థం కావడం లేదు. ఒక అవకాశం ఇమ్మని అడిగాడు. ఒకవేళ అవ్వకపోతే తర్వాత వాడే పట్నం వెళ్ళి ఉద్యోగం వెతుక్కుంటానని చెప్పాడు. సర్లేండి, బాధపడకండి మీరు. అలా మాట్లాడుకుని ఎవరు పనులు వాళ్ళు చేసుకుని సాయంత్రం ఎవరింటికి వాళ్ళు బయలుదేరతారు. రే అర్జున్, రవి గారికి ఏమైందిరా? పట్టణంలో ఉద్యోగం చేయడం ఇష్టం లేదని చెప్తున్నాడంట వాళ్ళ అమ్మకి నాన్నకి. అవునా? నాకేమీ తెలియదు నాన్న. వాడు నాకేం చెప్పలేదు. ఇందాక వాళ్ళ నాన్న పొలం దగ్గర బాధపడుతున్నాడు. వాడి పట్టణంలో ఉద్యోగం చేయడం ఇష్టం లేదంట, ఇక్కడే ఉండి వ్యవసాయం చేసుకుంటాడంట. లేదు నాన్న, నాకేం చెప్పలేదు. వాడితో నేను వెళ్ళి మాట్లాడొస్తాను రేపు పొద్దున్న. సరేలే గాని, నువ్వు ఇంతకీ భోంచేసావా? లేదు నాన్న, ఇంకా తినలేదు. మీకోసమే చూస్తున్నాం అమ్మా నేను. సరే పద, భోజనం చేద్దాం వెళ్ళి. మరుసటి రోజు ఉదయాన్నే అర్జున్ రవి దగ్గరకు వెళ్తాడు. ఎరా రవి, ఏమైంది నీకు? పట్నంలో ఉద్యోగం చేయనని చెప్తున్నావంట. అవునరా, నాకు పట్నంలో ఉద్యోగం చెయ్యాలని ఏమాత్రం లేదు. నాకిక్కడే ఉండి వ్యవసాయం చెయ్యాలని ఉంది. అదేమిట్రా అలా అంటావు? మనం ఎంత కష్టపడి చదువుకున్నది వ్యవసాయం చేయడానికా? లేదురా, నేను చదువుకున్నది ఇక్కడ వ్యవసాయానికి ఉపయోగపడుతుంటే పట్నం వచ్చి ఏం చెయ్యను? రవి, ఒకసారి ఆలోచించు. మీ అమ్మా నాన్న కూడా బాధపడతారు కదా. దీనిలో బాధపడడానికి ఏముందిరా? అందరూ పట్టణాల్లో ఉద్యోగాలు చేస్తే మరి మనం తినడానికి వ్యవసాయం ఎవరు చేస్తారు? ఇంక నువ్వు ఎవరి మాట వినేలాగా లేవు. సరే, నీ ఇష్టం. నేను వెళ్తున్నాను. రేపొద్దున్న కాలేజీలో క్యాంపస్ ఇంటర్వ్యూలు ఉన్నాయి కదా, వాటికి ప్రిపేర్ అవ్వాలి. సరేరా, ఆల్ ది బెస్ట్. అర్జున్కి పట్టణంలో ఒక ఉద్యోగం వస్తుంది. అర్జున్ పట్టణం వెళ్ళిపోతాడు. రవి మాత్రం తన ఊర్లోనే ఉండి వ్యవసాయం చేయడానికి మొత్తం అన్ని సమకూర్చుకుంటూ ఉంటాడు. నాన్న, నేను రేపటి నుంచి వ్యవసాయం మొదలు పెడదాం అనుకుంటున్నాను. సరేరా, కానీ వ్యవసాయం గురించి అంతా తెలుసా మరి నీకు? నేను కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి దీని మీద బాగా పరిశోధన చేశాను నాన్న. ఇప్పుడు వాటిని అమలు చేయడమే ఆలస్యం. అసలు నువ్వు చదువుకుంది ఎలా ఉపయోగపడుతుందిరా? నాకు అర్థం కాలేదు. GPS మ్యాపింగ్ ద్వారా మన భూమి స్థితిని తెలుసుకోవచ్చు. డ్రిప్ ఇరిగేషన్, స్ప్రింక్లర్ సిస్టమ్ ఉపయోగించడం, ఆటోమేటిక్ నీటి పరుదుల పద్ధతులు, డ్రోన్ల ద్వారా ఎరువులు చల్లడం, కంబైన్ హార్వెస్టింగ్ చేయడం, మొబైల్ యాప్స్ ద్వారా పంట స్థితిని తెలుసుకోవడం,
ఇంకా అలాగే సూర్యకాంతిని విద్యుత్గా మార్చే పరికరాలను సోలార్ ప్యానెల్స్ అంటారు. ఈ విద్యుత్తును వ్యవసాయ పనుల్లో ఉపయోగిస్తారు నాన్న. ఇంకా అలా చాలా ఉన్నాయి. ఓహో అవునా, నీ ఆలోచనలు బాగున్నాయిరా. అలాగే చెయ్యి. నీకేమన్నా సాయం కావాలన్నా నన్ను అడుగు, నేను చేస్తాను. సరేనా? సరే నాన్న. అలా రవి తన టెక్నాలజీని ఉపయోగించి వ్యవసాయం మొదలు పెడతాడు. పంట చాలా నాణ్యతగా పండిస్తాడు. పంట దిగుబడి కూడా ఎక్కువగానే వస్తుంది. అలా 1 సంవత్సరం గడుస్తుంది. రవి రోజురోజుకి తన వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకుంటూ ఉంటాడు. అలాగే కొత్త తరం పిల్లలకు తన అనుభవాలని పంచుకుని వ్యవసాయం మీద ఆసక్తి పుట్టేలా చేస్తూ ఉంటాడు. వాళ్ళు కూడా రవి దగ్గర వ్యవసాయం గురించి నేర్చుకుంటూ ఉంటారు. ఇక మరోవైపు అర్జున్ తీవ్రమైన ఉద్యోగ ఒత్తిడిని ఎదుర్కొంటూ ఉంటాడు. అతని బాస్ వరుసగా టార్గెట్లు ఇస్తూ ఉండడంతో అతను బానిసలా పనిచేస్తున్నట్టు అనిపించేది. జీవితంలో ఆనందమనే మాటే లేకుండా పోయింది. దీనికి తోడు నగరంలో ఖర్చులు చాలా ఎక్కువగా ఉండటం, అతని జీతం వాటికే సరిపోవడం అతన్ని ఇంకా ఇబ్బందులకు గురిచేశాయి. ఈ అన్ని సమస్యలను ఎదుర్కొన్న తరువాత చివరికి అతను 1 వారం సెలవు తీసుకుని కొంత శాంతి కోసం తన గ్రామానికి తిరిగి వెళ్లాలని నిర్ణయించుకుంటాడు. ఎరా అర్జున్, అలా నీరసంగా అయిపోయావేంట్రా? ఏం చెప్పమంటావు నాన్న, అక్కడ పట్నంలో బానిసలాగా పనిచేస్తున్నట్లుంది. మా బాసు టార్గెట్ల మీద టార్గెట్లు ఇస్తూనే ఉన్నాడు. అది చేయడానికి నా మీద చాలా ఒత్తిడి పడుతుంది. అక్కడ జీతం కూడా సరిగ్గా సరిపోవడం లేదు. అసలు ఆనందం అనేదే లేదు అక్కడ. అందుకే 1 వారం రోజులు సెలవు తీసుకొని వచ్చాను ఊరికి. నేను ఇంకా నువ్వు అక్కడ పట్టణంలో మంచిగా ఉద్యోగం చేసుకుంటూ సంతోషంగా ఉన్నావు అనుకుంటున్నాను రా. ఇంత కష్టంగా ఉంటున్నావు అని అనుకోలేదు. అవునా అన్న, చాలా ఇబ్బందిగా ఉంటుంది. సర్లే గాని ఇంతకీ నువ్వెలా ఉన్నావు? అమ్మ ఎలా ఉంది? బాగానే ఉన్నావురా. అమ్మ వంట చేస్తుంది, పిలుస్తున్నానుండు. లక్ష్మి, లక్ష్మి, అర్జున్ వచ్చాడు చూడు. అరే అర్జున్, ఏంట్రా ఇలా డీలా పడిపోయావు? ఉండు, వేడినీళ్ళు పెడతాను, వెళ్ళి స్నానం చేసిరా. ఈ లోపు నేను వంట చేస్తాను. స్నానం చేసి వస్తాడు. వాళ్ళ అమ్మ భోజనం వడ్డిస్తుంది. తిన్న తరువాత వాళ్ళ అమ్మతో ఇలా అంటాడు. అమ్మా, నేను ఒకసారి అలా ఊర్లోకి వెళ్ళొస్తాను. అలాగే రవిని కూడా కలిసి వస్తాను. సరే నాన్న, జాగ్రత్తగా వెళ్ళిరా. త్వరగా వచ్చే ఇంటికి. అర్జున్ రవి వాళ్ళ ఇంటికి వెళ్తాడు. ఒరే రవి, ఒరే రవి. ఒరే అర్జున్, ఎప్పుడొచ్చారా పట్నం నుంచి? ఇదేనా రావడం? అవునరా, ఇందాకే వచ్చాను. ఎలా ఉన్నావు? అమ్మా నాన్న ఎలా ఉన్నారు? బాగున్నాం రా అందరం. నువ్వెలా ఉన్నావు? మనిషి బాగా నీరసంగా కనిపిస్తున్నావు. ఏమైంది? అంతా బాగానే ఉందా? ఏం చెప్పమంటావురా, పట్నం అనుకుని వెళ్ళాను. కానీ అక్కడ ఖర్చులు చాలా ఎక్కువ. నాకు వచ్చే జీతం అంతా ఖర్చులకే సరిపోతుంది. పైగా మా బాస్ టార్గెట్ల మీద టార్గెట్లు ఇస్తూ నా మీద ఒత్తిడి బాగా పెంచేశాడు. ఇంకేం చెయ్యాలో తెలియక 1 వారం రోజులు సెలవు తీసుకుని వచ్చాను. ఓ అవునా? ఇంతకీ నీ వ్యవసాయం ఎలా సాగుతుంది? అంతా బాగానే ఉందా? అయ్యో, నీకు చూపించలేదు కదా, రా చూపిస్తాను. ఇద్దరు స్నేహితులు పొలం దగ్గరికి వెళ్తారు. అక్కడ 2 ట్రాక్టర్లు కనిపిస్తున్నాయి కదా, వాటితో ముందు పొలాన్నంతా దున్నుతాం. తర్వాత ఈ డ్రోన్ల ద్వారా విత్తనాలు అవి చల్లుతాం. తర్వాత ఈ సోలార్ ప్యానెల్స్ ఉన్నాయి కదా, వీటితో సూర్యకాంతిని తీసుకొని దాన్ని విద్యుత్ కాంతిగా మార్చి వాటితో నీటి సరఫరాది చేస్తాం. అలాగే ఈ డ్రోన్ సహాయంతో మనం ఎరువులు కూడా చల్లవచ్చు. అలాగే కంబైన్ హార్వెస్టింగ్ కూడా మొదలు పెట్టాను. ఒకేసారి 2 పంటలు పండుతాయి. దాంతో మన మట్టి కూడా సారవంతంగా ఉంటుంది. అలాగే ఈ సీసీ కెమెరాలు ఉన్నాయి కదా, వీటిని మన మొబైల్కి కనెక్ట్ చేసుకొని మొత్తం పంటనంతా గమనించవచ్చు.
భలే ఉందిరా. నీ టెక్నాలజీ అంతా ఉపయోగించి వ్యవసాయం బాగానే చేశావు. చాలా బాగుంది. మన కాలేజీలో చదువుకునే పిల్లలు ఉన్నారు కదా, వారు కూడా ఆసక్తి చూపిస్తున్నారు వ్యవసాయం మీద. మొన్ననే ఒక 5 పిల్లలు వచ్చి మొత్తం వ్యవసాయం గురించి అంతా తెలుసుకొని వెళ్ళారు. నేటి తరం పిల్లలు దీని మీద ఆసక్తి చూపించడం చాలా సంతోషంగా ఉంది నాకు. అవునరా, చాలా మంచి విషయం. ఈనాడు ఉద్యోగాలు చేసినా కూడా అంతేం బాగుండడం లేదు. ఉద్యోగాలు ఎప్పుడు పీకేస్తున్నారో కూడా తెలియట్లేదు. ఇప్పుడు నా పరిస్థితి కూడా అంతే. మా నాన్న నన్ను కష్టపడి చదివించారు. ఉన్న పొలం అమ్మి నన్ను పట్నం పంపించారు. ఇప్పుడు చూస్తే నా పరిస్థితి ఏమీ బాగోలేదు. నాకేం చేయాలో అర్థం కావట్లేదు. మరి ఎలాగరా, ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఏమోరా, పట్నంలో అయితే ఉద్యోగం చేయలేకపోతున్నాను. నీకు అభ్యంతరం లేకపోతే నీ సమస్యకు నా దగ్గర ఒక పరిష్కారం ఉంది. నువ్వు కూడా వ్యవసాయం చేయడం ప్రారంభించు. అలా చేస్తే నువ్వు నీ స్వగ్రామంలోనే ఉండి జీవించగలవు. అలాగే లాభాలు కూడా సంపాదించగలవు. నాకు కూడా ఒక సాఫ్ట్వేర్ డెవలపర్ అవసరం ఉంది. నాకు ఒక అప్లికేషన్ తయారు చేయడానికి. ఆ అప్లికేషన్ ద్వారా నేను మార్కెటింగ్ చేయాలనుకుంటున్నాను. అలాగే వ్యవసాయం మీద ఆసక్తి ఉన్న విద్యార్థులను హైర్ చేసుకోవచ్చు. ఇంకా ఈ తరం పిల్లలందరికీ వ్యవసాయం మీద ఆసక్తి కలిగేలాగా వారిని ప్రోత్సహించవచ్చు. వ్యవసాయం ద్వారా కూడా డబ్బులు సంపాదించవచ్చని వారికి అర్థమయ్యేలా చెప్పవచ్చు. నువ్వేమంటావురా? నువ్వు చెప్పింది చాలా బాగుందిరా. ఒకసారి నేను నాన్న దగ్గరికి వెళ్ళి నాన్నకు ఒక మాట చెప్పి చూస్తాను. సరేరా, వెళ్ళిరా. మనం రేపొద్దున మాట్లాడుకుందాం. వెళ్ళి విశ్రాంతి తీసుకో. అసలే ప్రయాణం చేసి వచ్చావు. సరేరా, రేపు కలుద్దాం అని చెప్పి అర్జున్ ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్ళి జరిగిందంతా వాళ్ళ నాన్నకు చెప్తాడు. మరుసటి రోజు ఉదయం రవి దగ్గరకు వెళ్తాడు. అరే రవి, నాన్నకు కూడా ఈ ఆలోచన నచ్చిందిరా. నాన్న కూడా సరే అన్నారు. ఎలాగో నేను పట్టణంలో ఉండి అన్ని బాధలు పడే కంటే ఇక్కడే ఉండి ఏదోటి చేసుకో అన్నారు. చాలా మంచి మాట చెప్పావురా. ఇక నుంచి మన ఇద్దరం కలిసి వ్యవసాయం చేద్దాం. సరేరా. అలా ఆ రోజు నుంచి రవి అర్జున్ ఇద్దరూ కలిసి పని చేస్తూ ఉంటారు. రవి వ్యవసాయం పనులన్నీ చూసుకుంటూ ఉంటాడు. అర్జున్ అప్లికేషన్ ద్వారా నేటి తరం పిల్లలందరికీ వ్యవసాయం మీద ఆసక్తి కలిగేలా, అలాగే వారికి వ్యవసాయం గురించి అర్థమయ్యేలా చెప్తూ ఉంటాడు. అలా వాళ్ళిద్దరూ కలిసి వ్యవసాయం చేస్తూ ఉంటారు. చదువు ఉద్యోగం కోసం మాత్రమే కాదు, నేలకి విలువ చేకూర్చడానికి కూడా ఉపయోగపడాలి. విజ్ఞానంతో కలిసిన వ్యవసాయం రైతును విజయవంతుడిగా మారుస్తుంది. మా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.